గతంలో గంగవరం పోర్ట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ కోకింగ్ కోల్ని విదేశాల నుంచి తీసుకొచ్చేటటువంటి ఓడల కోసం ప్రత్యేకంగా ఒక బర్త్ ఎప్పుడు ఉండేదండి సిద్ధంగా. అంటే షిప్స్ ఏవి కూడా వెయిట్ చేయకుండా నేరుగా ఆ బర్త్లోకి వచ్చేసి ఈ కోకింగ్ కోల్ని అక్కడ అన్లోడ్ చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళిపోయేది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టును తెగనమ్మాడో ఆ స్పెషల్గా ఎప్పుడు ఉండేటటువంటి బర్త్ మాయమైపోయిందండి. ఆ బర్త్ రిజర్వాయర్గా ఉండేటటువంటి బర్త్ను తీసేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి. అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్ట్లో ఒక 100 ఏకర్స్ స్టాక్ పాయింట్ యార్డ్ ఉండేదండి. అంటే ఈ కోకింగ్ కోల్ ఎప్పుడు ఓడల ద్వారా వచ్చేటటువంటి కోకింగ్ కోల్ని అక్కడ నిల్వ ఉంచడానికి 100 ఎకరాల యార్డ్ ఉండేది. దాన్ని కూడా మాయం చేసేశారు. ఈ గంగవరం పోర్టుని ఎప్పుడైతే ఈ సైకో తెగనమ్మాడో ఆ 100 ఎకరాల స్టాక్ యార్డ్ కూడా పోయింది. ఆ తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జెస్ గతంలో ప్రభుత్వ వాటా ఉండి డివిఎస్ రాజు గారు నడుపుతున్నటువంటి సమయంలో గంగవరం పోర్ట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి హ్యాండ్లింగ్ ఛార్జ్ ఈ కోకింగ్ కోల్ అక్కడ అన్లోడ్ చేసి హ్యాండ్లింగ్ చేసినందుకు టన్నుకు 270 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసేవాళ్ళండి. ఎప్పుడైతే జగన్ రెడ్డి ఆ పోర్టును తెగనమ్మాడో అది అదానీల చేతిలోకి వెళ్ళిందో దాని హ్యాండ్లింగ్ ఛార్జెస్ 350 రూపాయలకి పెరిగిపోయాయి. అంటే ఎన్ని రకాల నష్టం జరిగిందో ఒక్కసారి చూడండి. గంగవరం పోర్టుని జగన్ రెడ్డి అవసరం లేకపోయినా ప్రభుత్వ వాటాను కూడా తెగనమ్మటం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎంత నష్టం జరిగిందో చూడండి. ఒకటి, ప్రత్యేకంగా రిజర్వ్ అయి ఉండేటటువంటి బర్త్ దాన్ని తీసేశారు, 100 ఎకరాల స్టాక్ యార్డ్ని తీసేశారు, 270 రూపాయలు ఉన్నటువంటి హ్యాండ్లింగ్ ఛార్జ్ని టన్నుకి 350 రూపాయలకి పెంచేశారు. ఈ రకంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సరే, ఆ నష్టం అలా జరిగి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మొన్న ఈ మధ్యనే గంగవరం పోర్టులో సమ్మె ప్రారంభమైందండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో, స్తంభించిన గంగవరం, కొనసాగుతున్న కార్మికుల ఆందోళన పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. అంటే గంగవరం పోర్టు ఏర్పరిచేటప్పుడు దానికి కావలసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా ఏ గ్రామాల్లో అయితే భూములు సేకరించారో ఆ గ్రామాల్లో నివసించినటువంటి ప్రజలకి గంగవరం పోర్టులో ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రోజున ప్రభుత్వం మాటిచ్చి వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఈ రోజున కొంత వేతనాల పెంపుదలకు సంబంధించి ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరట్లా. అక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా ఇవాళ పెరిగినటువంటి కనీస వేతనాలని మాకు అమలు చేయండి, కొంత హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను కూడా మాకు ఇవ్వండి, ఎందుకంటే చాలా ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి పోర్టులో, ఎవరైనా మరణిస్తే మాకు యాక్సిడెంటల్ కవర్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కావాలని న్యాయబద్ధమైనటువంటి కోరికలే వాళ్ళు కోరుతున్నారు. దానిపైన ఆందోళన చేస్తున్నారు. సరే, గంగవరం పోర్టు యాజమాన్యం అదానీలు వాళ్ళు వీళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. ఆ చర్చలు ఎంతకీ సఫలీకృతం కావట్లేదు. జిల్లా కలెక్టర్ ఇంటర్వ్యూని అయి మాట్లాడినా అది కూడా అమలు జరగట్లేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఆఖరికి ఏంటంటే పూర్తిగా ఆ గంగవరం పోర్టు పూర్తిగా స్తంభించిపోయింది. దానివల్ల విశాఖ ఉక్కు ప్లాంటు ఒక రకంగా ఇవాళ ఐసీయూలో ఉందండి. ఎప్పుడైతే గంగవరం పోర్టు స్తంభించిపోయిందో ఇవాళ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి ఆందోళన వల్ల ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపకపోవటం వల్ల, ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి కదండి. ఇప్పుడు ఒక మేజర్ పోర్టు ఆ రకంగా స్తంభించిపోతే ప్రభుత్వం ఏం చేస్తూ ఉందండి? అక్కడ ఉన్నటువంటి కోడిగుడ్డు మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఏమయ్యా గుడివాడ అమర్నాథ్, నీకు బాధ్యత లేదా? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని తీసుకొస్తావా ముఖ్యమంత్రిని? ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రకు వెళ్తూ ఉన్నారు? ఏ ముఖం పెట్టుకుని విశాఖ ప్రాంతంలోకి అడుగు పెడతా ఉన్నారు? ముందు దీనికి జవాబు చెప్పండి. ఏమయ్యా కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్, తమరి ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్పండి. అయ్యా, గంగవరం పోర్టు ఈ రోజున మూతపట్టడానికి కారకులు మీరు కాదా? ఆ రోజున అవసరం లేకపోయినా ప్రభుత్వ వాటాన్ని తెగనమ్మింది మీరు కాదా? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ కార్మికుల యొక్క బాధల్ని ఇవాళ మేము సిద్ధం అంట. దేనికాయ సిద్ధం మీరు? ఈ రకంగా పరిశ్రమలన్నింటినీ మూతేయటానికి సిద్ధమా మీరు? మీ కమిషన్ల కోసం, మీ వాటాల కోసం కక్కుర్తిపడి ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మటానికి మీరు సిద్ధమా? ఇవాళ జవాబు చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవాళ గంగవరం పోర్టు మూతపట్టడం వల్ల అక్కడ కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన వల్ల ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి ఇవాళ వస్తున్నటువంటి వార్తలు ఏంటి? ప్రమాదం అంచున విశాఖ ఉక్కు ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో. ఇవాళ అంపసాయిపైన ఉందయా, ఐసీయూ మీద ఉంది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇవాళ ప్రొడక్షన్ ఎంత భారీగా తగ్గిపోయిందో తెలుసా? ఇవాళ విశాఖ ఉక్కు ప్లాంట్లో మినిమమ్ గతంలో ప్రతిరోజు కూడా దాదాపుగా 14,000 నుంచి 15,000 టన్నులు అక్కడ స్టీల్ ఉత్పాదన జరుగుతూ ఉండేది.
14 నుంచి 15,000 టన్నులు. ఇదిగోండి మీరు అక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రొడక్షన్, ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి దాదాపుగా ఈ బ్లాస్ట్ ఫర్నేస్లు 3 బ్లాస్ట్ ఫర్నేస్ల నుంచి దాదాపుగా 15,000 టన్నుల ఉత్పాదన జరిగేది. ఇవాళ అది కాస్త 19 ఏప్రిల్ డేటా చూసినట్లయితే అది కాస్త 4,000 టన్నులకు పడిపోయిందండి. 4,000 టన్నులకు పడిపోయింది. ఇవాళ 3 బ్లాస్ట్ ఫర్నెస్ సంబంధించి ఒకే బ్లాస్ట్ ఫర్నెస్ విశాఖ స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నెస్లు నడవాలండి. ఇవాళ గంగవరం పోర్టు మూతపట్టడం వల్ల, స్తంభించిపోవటం వల్ల, విదేశాల నుంచి దిగుమతి అవ్వాల్సినటువంటి ఆ కోకింగ్ కోల్ అది రాకపోవటం వల్ల మినిమంగా విశాఖ ఉక్కు ప్లాంట్లో ఎప్పుడు కూడా 1,00,000 టన్నులు కోకింగ్ కోల్ని నిల్వ ఉంచుతారండి. ఎందుకంటే బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేయవు, ఇవాళ కోకింగ్ కోల్ బ్యాటరీలు పనిచేయవు, అవి ఆగకుండా ఉండాలని చెప్పి 1,00,000 టన్నులు స్టోరేజ్ పెడతారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. అటువంటిది ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నది కేవలం 4,000 టన్నులు. 4,000 టన్నుల కోకింగ్ కోల్ మాత్రమే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఇవాళ మినిమం 15,000 టన్నులు, 14,000 టన్నులు, 15,000 టన్నులు ఉత్పాదన చేయాల్సినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీలు ఇవాళ కేవలం ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మాత్రమే, అది కూడా 50% కెపాసిటీతోనే నడుస్తోంది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లకి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ నడుస్తోంది, 50% కెపాసిటీతో నడుస్తోంది. కేవలం 4,000 టన్నులు మాత్రమే అక్కడ ప్రొడక్షన్ జరుగుతోంది. ఎక్కడ 15,000 టన్నులు, ఎక్కడ 4,000 టన్నులు అండి? ఏం చేస్తోందండి రాష్ట్ర ప్రభుత్వం? ఈ రకంగా ఒక పోర్ట్లో కార్మికులు ఆందోళన చేయటం వల్ల, ఆ పోర్టు స్తంభించిపోవటం వల్ల, కార్మికుల యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లని సాధించడంలో కృషి చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోర్టుని తెగనమ్మేసి దాన్ని గాలి వదిలేసి ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ దాని ప్రభావం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన పడుతుంటే ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం దేనికి సిద్ధమని వస్తోందండి? ఇవాళ ముఖ్యమంత్రి గారు దీనికి జవాబు చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఈ రకంగా దిగజారటానికి కారకులు మీరు కాదా? ఇవాళ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో గంగవరం పోర్టును అక్కడ నిర్మించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేలు చేస్తే, గతంలో విశాఖపట్నం పోర్ట్ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా కోకింగ్ కోల్ రావాలంటే ఎంతో భారం పడేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన. ఆ సమస్యని పరిష్కరించి కన్వేయర్ బెల్ట్ ద్వారా గంగవరం పోర్ట్ నుంచి ఆ కోకింగ్ కోల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చినటువంటి సౌకర్యాన్ని కల్పిస్తే, అటువంటి గంగవరం పోర్ట్ని తెగనమ్మి ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఐసీయూలో ఉంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంటు ఇవాళ కరెంటు బిల్లులు కట్టరేంటని చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ పేకల మీద కూర్చున్నారు. ఇవాళ ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్, అవునండి కొంత బాకీ పడతారు, ఇవాళ ఒక 70-80 కోట్ల ఎంతో బాకీ ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంటు, మీరు కడతారా సస్తారా, మీ ఫ్యూజులు బీకేస్తామని చెప్పి వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీ విద్యుత్ శాఖ అధికారులు వెళ్తారా? ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడాల్సింది పోయి ఇవాళ ఫ్యూజులు బీకేస్తామని చెప్పి బెదిరిస్తారా? ఏమన్నా సిగ్గుందా అండి ప్రభుత్వానికి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినటువంటి రాష్ట్రం ఇది. గతంలో చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాను సందర్భంగా ఆ రోజున పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగి పవర్ సప్లై కూడా ఆగిపోతే వారం రోజుల్లో విద్యుత్ సరఫరాని పునరుద్ధరించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. ఆ రకంగా ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున కూడా ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం. రేపు రాష్ట్రంలో వచ్చేది ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం. ఇవాళ రాష్ట్రానికే తలమానికమైనటువంటి ఒక పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. అటువంటి ప్లాంటు అసలే ఇవాళ కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, గతంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ దగ్గర 1000 ఎకరాల భూములు ఉండే వాటిని అమ్మేయండి అంటాడు. ఏది చూసినా అమ్మేయటమే మీ కమిషన్ల కక్కుర్తి కోసం. ఇవాళ దీనికి జవాబు చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఊరుకునే ఎగేసుకుంటే వెళ్ళటం కాదు విశాఖపట్నం మీ బుస్సు యాత్ర. మీరు దీనికి జవాబు చెప్పి అడుగుపెట్టండి. విశాఖపట్నంలో గంగవరం పోర్ట్ని దేనికి తెగనమ్మారు ఆ రోజున? ఇవాళ గంగవరం పోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా దిగజారిపోవటానికి కారకులు మీరు కాదా? ఆ రోజున ప్రభుత్వ వాటా కనుక గంగవరం పోర్ట్లో ఉండుంటే, మీరు అమ్మకుండా ఉండుంటే ఇవాళ పరిస్థితి ఈ రకంగా దిగజారేదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇన్ని కష్టాలు వచ్చుండేయా? ఇవాళ వీటన్నిటికీ కారకులు మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ మిస్టర్ చీఫ్ మినిస్టర్? You have to first answer to this. Before entering Visakhapatnam, you answer to the condition today. You answer to the situation prevailing in Vizag Steel Plant today, Mr. Chief Minister.